హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నా. మీ షేక్ ఇస్మాయిల్ ఫిజిక్స్ సార్. నేను నీట్ అండ్ జేఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిజిక్స్. అదేవిధంగా ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం, చాలా ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ వీడియోస్ ఏదైతే మనకు యూనిఫామ్ ఛార్జ్ రాడ్ తీసుకొని దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేసాము, ఈరోజు మనం ఒక సెమీ సర్క్యులర్ రింగ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక సెంటర్ పాయింట్ నుంచి ఫైండ్ చేస్తే ఎలా ఉంటున్నది డిస్కస్ చేయబోతున్నాం. సో స్టూడెంట్స్, మీరు ఒకటే చేయాల్సింది, నాకు గిఫ్ట్గా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు గిఫ్ట్గా నేను వీడియోస్ ఇస్తూ ఉంటాను, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయి. సో ఈ తెలంగాణ ఆంధ్ర మనకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో తప్పకుండా మీరు నీట్ అండ్ జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పేరెంట్స్ అయినా సరే మీరైనా చెప్పండి, చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియోస్. అండ్ మీరు ఎక్కడికి కోచింగ్ అంటే కార్పొరేట్ లెవెల్లో ఏ విధంగా అయితే ఫిజిక్స్ సబ్జెక్ట్ ఇస్తున్నారో అదే విధంగా నేను కూడా మీకు సబ్జెక్ట్ ఇవ్వబోతున్నాను. సో మీరు చూస్తూ ఉండండి, మీకు కూడా అర్థమైపోతుంది క్లియర్గా. సో స్టూడెంట్స్, ఇవన్నీ మనం పక్కన పెట్టేసి మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా అయితే? సో రైట్, సో స్టార్ట్ చేద్దామా? రైట్, ఇక్కడ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డ్యూ టు ఏ సెమీ సర్క్యులర్ రింగ్. కన్సిడర్ ఏ సెమీ సర్క్యులర్ రింగ్ ఆఫ్ రేడియస్ ఆర్ హ్యావింగ్ ఏ ఛార్జ్ క్యూ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఇట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అంటే క్లియర్గా రాస్తే మనకు క్లియర్ అయిపోతుంది. ఇక్కడ కన్సిడర్ ఒక సెమీ సర్క్యులర్ రింగ్, ఈ విధంగా మనకు సెమీ సర్క్యులర్ రింగ్ తీసుకుంటున్నాము. అంటే కొంచెం పెద్దగా తీసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుందేమో. ఓకే రైట్, ఈ విధంగా పెద్దగా తీసుకుందాము. ఇక్కడ సెమీ సర్క్యులర్ రింగ్, ఆ రేడియస్ వచ్చేసి దీని రేడియస్ ఆర్ రేడియస్, సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ ఓ పాయింట్ అని కన్సిడర్ చేసుకుందాం. హ్యావింగ్ ఏ ఛార్జ్ అంటే దీని ఛార్జ్ వచ్చేసి ఎంత స్టూడెంట్స్? క్యూ ఛార్జ్ ఉన్నది మనకు, అంతే కదా. క్యూ ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జ్, ధనాత్మక ఛార్జ్ అని చెప్పాలి క్లియర్గా. మా సార్ అదే చెప్పారు, మీరు తెలుగులో మంచిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా అదే విధంగా ఇంకొంచెం తెలుగు ఫ్లూయెంట్ యూజ్ చేయమని చెప్పారు. సో అందుకోసమే ధనాత్మక ఛార్జ్ క్యూ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఈ ఛార్జ్ వచ్చేసి మనకి ఈ సెమీ సర్క్యులర్ రింగ్కి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఛార్జ్ over it as shown in figure. Let O be the center of the semicircular ring. Find the field strength at a point, at O point, sorry not a point, at O point. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయాలి. క్లియర్ కదా స్టూడెంట్స్? క్వశ్చన్ అయితే మనకు కాన్సెప్ట్ అయితే క్లియర్ కదా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటి, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ నుంచి ఫార్ములా వచ్చేసి KQ/R². ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, పదే పదే రాస్తున్నా. మీరు కావాలంటే మీరు తప్పకుండా ఒక పెన్ నోట్స్ తీసేసుకొని నోట్స్ ఫాలోఅప్ చేసుకోండి. ఏ వీడియోకి ఆ వీడియో మనకు కాన్సెప్ట్ క్లియర్గా ఉండేటట్టు మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. సో పాస్ చేసి రాస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే కదా స్టూడెంట్స్? అయితే ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఫైండ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు యూనిట్ టెస్ట్ ఛార్జ్ Q0 ఉంటుంది, దీని ఛార్జ్ వచ్చేసి Q ఉంటుంది. అయితే ఇది ధనాత్మక ఛార్జ్, ఇది ధనాత్మక ఛార్జ్, ఇది యూనిట్ టెస్ట్ ఛార్జ్ కాబట్టి మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా DE వస్తుంది. అంటే DE ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం మొత్తం రింగ్కు సెమీ సర్క్యులర్ రింగ్కి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ చేయలేము, అంటే సాల్వ్ చేయలేము. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పార్ట్ ఈ విధంగా తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఈ స్మాల్ పార్ట్ వచ్చేసి dθ అనుకుంటాము, అంటే స్మాల్ యాంగిల్. టోటల్ యాంగిల్ ఎంత స్టూడెంట్స్? 180 degrees ఇక్కడ నుంచి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ స్మాల్ పార్ట్ ఏదైతే ఉన్నదో దీని డిస్టెన్స్ వచ్చేసి మనకు dx అని రాసుకోవచ్చు. అండ్ దీని ఛార్జ్ వచ్చేసి dq అని ఛార్జ్ కూడా రాసుకోవచ్చు. టోటల్ ఛార్జ్ వచ్చేసి మొత్తం ఛార్జ్ Q, అందులో నుంచి మనం తీసుకునేది ఒక చిన్న పార్ట్ dq ఛార్జ్, డిస్టెన్స్ వచ్చేసి dx డిస్టెన్స్. అయితే ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి మనం. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా మనకు ఆపోజిట్ అంటే వికర్షిస్తున్నది, రెండు ఛార్జెస్ పాజిటివ్ ఛార్జెస్ కాబట్టి వికర్షణ భావం. సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ x యాక్సిస్ తీసుకుందాం, ఇది x యాక్సిస్ అంటే నెగిటివ్ x యాక్సిస్, ఇక్కడ వచ్చేసి -y యాక్సిస్, ఇదే పాజిటివ్ y యాక్సిస్, ఇది మనకు x యాక్సిస్. అయితే ఇక్కడ యాంగిల్ ఇలా ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడ వచ్చేసి d cos θ అని రాసుకోవచ్చు. ఈ విధంగా మనకు దీని వచ్చేసి d sin θ ఇలా రాసుకోవచ్చు. వెక్టార్ ఫామ్ ఏం లేదు స్టూడెంట్స్, రిజల్యూషన్ ఆఫ్ ద వెక్టార్స్లో r అయితే వెక్టార్ r cos θ అండ్ r sin θ వర్టికల్గా, అంతే కదా. వెరీ సింపుల్. సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఏం ఫైండ్ చేయాలి? DE ఫైండ్ చేయాలి. సో ఇక్కడ వరకు DE = KQ అంటే మనకు ఎంత పార్ట్ తీసుకునేది? dq పార్ట్. ఓకే, డిస్టెన్స్ వచ్చేసి రేడియస్ r². దీని రేడియస్ ఈ పార్ట్ ఎంత? రేడియస్ వచ్చేసి r కదా. సో r² అని రాస్తున్నా. అయితే మనం ఇంకో పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు dq వాల్యూ వచ్చేసి ఈ విధంగా dq = λ × dx అని రాసుకోవచ్చు. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, λ ఏంటంటే ఇక్కడ రాస్తున్నా క్లియర్గా, లీనియర్
ఛార్జ్ డెన్సిటీ డిఎక్స్ వచ్చేసి మనకు ఇంకా బ్రీఫ్గా రాస్తే డిఎక్స్ వాల్యూ వచ్చేసి రేడియస్ ఇంటూ యాంగిల్. అయితే డిక్యూ వాల్యూ ఫైనల్గా లాంబ్డా ఇంటూ ఆర్ ఇంటూ డిటీటా, ఇది మనకు డిక్యూ వాల్యూ. క్లియర్ కదా? లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ పర్ డిస్టెన్స్. సో డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ డిఎక్స్. సో dx is equals to r into d theta and dq is equals to lambda r into d theta. సో ఇది మనకు dq వాల్యూ. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ ఏం చేయాలంటే వెక్టార్ ఫామ్లో రాసుకోవాలి. వెక్టార్ ఫామ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ చూడండి వెక్టార్ ఫామ్లో ఏమవుతుంది, డి బార్ ఈక్వల్ టు డి కాస్ థీటా ఐ క్యాప్, అంటే ఐ క్యాప్ ఏ డైరెక్షన్ మనకి ఇక్కడ మైనస్ ఐ, ఇక్కడ జే మైనస్ జే క్యాప్. సో ఈ డి కాస్ థీటా మైనస్ ఐ క్యాప్ ప్లస్ డి సైన్ థీటా మైనస్ జే క్యాప్, ఈ విధంగా రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ వరకు క్లియర్ కదా స్టూడెంట్స్? వెక్టార్ ఫామ్ కూడా క్లియర్. ఇంకా మనకు సబ్స్టిట్యూట్ చేయాల్సి ఇక్కడ. సో డి బార్ ఈక్వల్ టు, అయితే బిఫోర్ దట్ మనం ఒక పాయింట్ రాస్తే ఈజీగా ఉంటుంది. ఇంకా ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ డి ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, ఇక్కడ డి వాల్యూ ఎంత స్టూడెంట్స్ మనకు? డి వాల్యూ కే డిక్యూ బై ఆర్ స్క్వేర్. సో అదేవిధంగా కాస్ థీటా మైనస్ ఐ క్యాప్ ప్లస్ ఇంటిగ్రేషన్ కే డిక్యూ బై ఆర్ స్క్వేర్ సైన్ థీటా మైనస్ జే క్యాప్. ఇది మనకు దీని తర్వాత వచ్చే స్టెప్ ఇదనమాట. మనం డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇంకా మనకు లిమిట్స్ తెలియాలి. అంటే లిమిట్స్ ఎక్కడి నుంచి ఇక్కడికి అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకు ఎండింగ్ పాయింట్, ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్ ఉంటుంది. ఎంత స్టూడెంట్స్? 180 డిగ్రీస్ని మనం పైలో రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను లిమిట్స్ కూడా రాస్తున్నా క్లియర్గా అర్థం అవ్వడం కోసం. లోవర్ లిమిట్ 0 అండ్ అప్పర్ లిమిట్ పై. సో ఇక్కడ అప్లై చేస్తే 0 to పై. అయితే మనకు ఇంటిగ్రేషన్ కూడా డిటి రిలేషన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ డి వాల్యూ ఈ. సో ఇక్కడ మనకు కే బై ఆర్ స్క్వేర్, డిక్యూ వాల్యూ తీసుకున్నట్టయితే లాంబ్డా ఆర్ ఇంటూ డి థీటా. సో ఇంటిగ్రేషన్ ఈ విధంగా తీసుకొని, సో మనకు కాస్ థీటా మైనస్ ఐ క్యాప్, ఇక్కడ 0 to పై ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ప్లస్ కే బై ఆర్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ 0 to పై. సో లాంబ్డా ఆర్ ఇంటూ డి థీటా సైన్ థీటా మైనస్ జే క్యాప్. సో ఇక్కడ వరకు క్లియర్గా స్టూడెంట్స్. సో ఫర్దర్గా మనకు స్టెప్స్ రాయాలంటే కంపల్సరీగా రబ్ చేయాల్సిందే. సో ఈ పాయింట్ వరకు మీరు ఒకసారి నోట్స్ తీసి పెన్ తీసి క్లియర్గా రాసేసుకుంటే నేను ఇది రబ్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా చేస్తుంటా. 1 2 3. సో మీరు స్టార్ట్ చేయండి, పాస్ చేసి రాసేసుకోండి. నేను ఇది రబ్ చేస్తున్నా. రైట్, ఇక్కడ వరకు క్లియర్. సో నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఒక ఆరు ఉంటుంది మనకు. ఇక రిమైనింగ్ వాల్యూ కాస్ థీటా వాల్యూ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఈక్వల్ టు చూడండి, ఈ ఈక్వల్ టు కే లాంబ్డా బై ఆర్ ఇంటిగ్రేషన్ 0 to పై కాస్ థీటా ఇంటూ డి థీటా మైనస్ ఐ క్యాప్ ప్లస్. సో దీన్ని హోల్ థింగ్ కామన్ తీసేసుకుంటే సేమ్ వస్తుంది. ఇక్కడ కూడా కే లాంబ్డా బై ఆర్ వాల్యూ. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to పై సైన్ థీటా డి థీటా మైనస్ జే క్యాప్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఈ ఈక్వల్ టు కే లాంబ్డా బై ఆర్. సో ఇంటిగ్రేషన్ కాస్ థీటా, ఇది చాలా ఇంపార్టెంట్, సైన్ థీటా ఫార్ములా నేర్చుకోండి. ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. 0 to పై ప్లస్ ఇంటిగ్రేషన్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా 0 to పై. ఇది వచ్చేసి మైనస్ ఐ క్యాప్, ఇది వచ్చేసి మైనస్ జే క్యాప్. స్టూడెంట్స్ అర్థం చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఈ స్టెప్ కూడా నేను తీసేస్తున్నాను. ఈ స్టెప్ తీసేసిన తర్వాత మనకు ఈ రాయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉండండి, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయ్యా మీరే చూడాలి స్టూడెంట్స్, మీ భవిష్యత్తు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదాన్ దిమ్మారు అల్లా చెప్తున్నారు వైఎస్ఆర్ గారు.
మీరు తప్పకుండా మంచి ఎదగాలని కోరుకుంటున్నాను. ఎవరు చెప్తున్నారు? మన రోషయ్య గారు. సరే, అదేవిధంగా చాలామంది చాలా విధాలుగా డెవలప్ అయ్యారు. సో మనకి సుధీర్ అన్న కూడా అదే విధంగా డెవలప్ అయ్యాడు కాబట్టి మీరు కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న స్టూడెంట్స్. సో ఇక్కడ వచ్చేసి మనకు k లాంబ్డా బై ఆర్. సో సైన్ పై మైనస్ సైన్ 0, సో మైనస్ ఐ క్యాప్ ప్లస్ సో మైనస్ కాస్ పై మైనస్ కాస్ 0 మైనస్ జే క్యాప్. ఓకే, సో E ఈజ్ ఈక్వల్స్ టు k లాంబ్డా బై ఆర్. సో సైన్ పై 0, సైన్ 0 0 మైనస్ ఐ క్యాప్. So plus here minus of cos pi minus 1 minus of minus 1. So this is the plus 1 and plus 1 2. So final answer is E equal to 2k lambda by r. This is final answer, 2k by lambda. When I am writing epsilon relation, so 1 by 4 pi epsilon naught lambda by r. So here minus j cap is there, j cap also is there, here minus j cap, and here finally lambda by 2 pi epsilon naught r minus j cap. This is the final answer, lambda by 2 pi epsilon naught r minus j. Clear na students? I hope understood. సో నేనైతే అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. స్టూడెంట్స్ మీరు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి. మీరు ముఖ్యంగా ఒకటే చేయాల్సింది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్టూడెంట్స్ తెలియచేయండి. మంచి కంటెంట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.